ఆలూరి పార్క్లో 20 లక్షలతో ఎంపీ నిధులతో అభివృద్ధి పనులు శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు రాష్ట్రంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా కృష్ణదేవిపేట అల్లూరి సీతారామరాజు పార్కును అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు. బుధవారం గోల్లుకొండ మండలం కృష్ణదేవిపేట గ్రామంలో ఉన్న అల్లూరి నందనవనాన్ని ఆయన సందర్శించారు. అల్లూరి పార్కులో చేపట్టే అభివృద్ధి పనులను పర్యాటక శాఖ ఇంజనీరింగ్ అధికారులతో కలియతిరిగి చర్చించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ అల్లూరి పార్కును అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సంపూర్ణ సహకారం అందిస్తానని తెలిపారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ చిటికెల తారక వేణుగోపాల్, మాజీ ఎంపీపీ అడిగర్ల అప్పలనాయుడు, వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ సూర్యచంద్రనాయి బ్రాహ్మణ, రాష్ట్ర డైరెక్టర్ పుల్లేటి కుర్తి రమేష్, చోద్యం సర్పంచ్ అదుపురెడ్డి గోపాలకృష్ణ, నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాస్, సర్కిల్ ఇన్స్పెక్టర్ రేవతమ్మ, కృష్ణదేవపేట ఎస్ఐ వై తారకేశ్వరరావు, పర్యాటక శాఖ ఈఈ కె విజయభాస్కర్ రెడ్డి, డిఈ సత్యనారాయణ, ఏఈ సీతారామరావు తదితరులు పాల్గొన్నారు. ఊరిన యూట్యూబ్ మాత్రం జై అల్లూరి అంటారు. వెళ్ళేటప్పుడు ఎవరికి అనుకుంటారు. గతంలో సీలింగ్ పడిపోయింది సార్, మళ్ళీ సార్ డెవలప్ చేస్తూ వస్తారు. ఆదివారం వస్తే బాబా ఉంటేనే అంటే ఒకటి సార్ డిఎస్సి ఎగ్జామ్ స్టేట్మెంట్ అంతా ప్రోత్సాహం చేస్తున్నారు సార్. షిఫ్ట్ వైజ్ అవుతుంది సార్. దానివల్ల నార్మలైజేషన్ చేయడం వల్ల ఈజీగా వచ్చిన పేపర్కి మార్క్స్ మధ్య యాడ్ అవుతాయి సార్. డిఫికల్ట్గా ఉన్న పేపర్కి మార్క్స్ మధ్య లెస్ అవుతాయి సార్. దానివల్ల మార్క్స్లో తేడా వచ్చి అదే డిస్ట్రిక్ట్ వైజ్ ట్రాన్స్ఫర్కి అవకాశం బాగుంటుంది. ఈ రూట్ ఉంది కదండి, రూట్ ఉంది కదండి, వరకు 10 అడుగులకి లైట్స్ కావాలా. ఈ సైడు అది రాసుకుంటున్నారు. బ్యాంక్ లొకేషన్ డబ్బు అడుగుతుంది కదా, ఇంకేం వచ్చింది దాన్ని తీసుకోవాలి. ఎవరో సంవత్సరానికి ఎవరు తీసుకోవాలి. చేస్తాం స్లాబ్ ఉన్నాయంటే చూడాలి లేకపోతే డెవలప్ చేయడం కోసం చాలా సంవత్సరాల నుంచి మనం ప్లాన్ చేస్తున్నాం. అప్పుడు మేరీ విజయ్ కుమార్ గారు ఎంపీ ఉన్నప్పుడు కొంత డబ్బు ఇచ్చారు. ఆ డబ్బుతో అంతవరకు డెవలప్ చేసుకున్నాం. తర్వాత దప్పదప్పాలుగా వివిధ గ్రాంట్లు అప్పుడప్పుడు గ్రాంట్లు తీసుకొచ్చి కొంత ఈ స్థాయి వరకు తీసుకొచ్చాం మనం. అయినా సరే ఇది ఇంకా అనుకున్నంత స్థాయికి మనం తీసుకెళ్ళలేకపోయాం. ఇది ఒక ఉద్దేశం ఏంటంటే జిల్లాలోనే కాదు రాష్ట్రంలో అల్లూరి సీతారామరాజు గారి గురించి ఒక మంచి సెంటర్ కృష్ణదేవిపేటలో ఉందన్నటువంటి గుర్తింపు రావాలన్నది నా కోరిక. అలాగే చాలామంది సెంట్రల్ మినిస్టర్ కూడా వచ్చారు.
కానీ అనుకున్న స్థాయికి ఫండ్స్ రాలేదు. అంటే మొన్న నేను దీన్ని మళ్ళీ పూర్వవైభవం తీసుకురావాలంటే, ఎక్కువ మంది టూరిస్టులు రావాలంటే, అల్లూరి సీతారామరాజు అభిమానులు నాయకులు రావాలంటే దీని ఒక మంచి టూరిజం స్పాట్గా డెవలప్ చేయాలన్నది నా ఉద్దేశం. అందుకే మొన్న టూరిజం మినిస్టర్ గారితో నేను మాట్లాడాను. మాట్లాడితే అతనికి సంపూర్ణ సహకారం ఇస్తారని చెప్పి మాట ఇచ్చారు. అందుకే ఈవేళ టూరిజం డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఇంజనీర్లు కూడా పంపించారు. ఇదంతా టూరిజం డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు. ఇవి కార్యక్రమాలు ఎన్నో చేశారు. ఎక్కడ లైట్ వేయాలా, ఎక్కడ మెట్లు ఉండాలా, ఎక్కడ స్పాట్ లైట్లు ఉండాలా అన్న ఐడియాలు బాగుంటుంది. అని చెప్పి వాళ్ళు కూడా ఇవాళ రమ్మంటే వచ్చారు. సోలార్ సిస్టమ్ పెట్టాలని ఇక్కడ, అంటే ఎన్ని బల్బులు వేస్తాం కాబట్టి హెవీ వోల్టేజ్ ఉంటుంది కాబట్టి కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది. మరి కరెంట్ బిల్ కట్టాలంటే మరి ప్రతి నెల ఎవరెత్తారో అర్థం కాని పరిస్థితి కాబట్టి సోలార్ పెడేస్తే ఇంకా కరెంట్ బిల్ కూడా రాకుండా సోలార్ తోటి లైట్ వెలిగి పరిస్థితి వస్తాను. సోలార్ కూడా పెట్టాలని డిసైడ్ చేసాం. సోలార్ అతను కూడా వచ్చారు, చూసారు పెట్టడానికని. రెండు ఏర్పాటు చేయడం కోసం ప్లాన్ చేసి వాళ్ళు కూడా ఒకసారి చూస్ చేస్తే రేపు 2-15 రోజుల్లో డిజైన్ చేస్తారు. డిజైన్ ప్రకారంగా ఒక్కొక్క కార్యక్రమం చేయాలన్నది నా అభిమతం. రెండోది ఎప్పుడు చెప్పాను, స్కూల్ పిల్లలకు కూడా ఇది అలవాటు చేయాలి. అనకాపల్లి జిల్లాలో ఉన్న స్కూల్ పిల్లలందరూ కూడా అల్లూరి సీతారామరాజు ఆదివారం పూట సెలవుల పూట వచ్చి వాళ్ళు కూడా అల్లూరి సీతారామరాజు అంటే చెప్పడానికి బాగుంటుంది కాబట్టి ఆ పిల్లలకి కూడా సదుపాయం వాళ్ళు వస్తే భోజనం చేయడానికి ఒక డైనింగ్ హాలు, టాయిలెట్స్ ఎన్నో ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకొని దాన్ని కూడా బాగు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ప్రభుత్వం టూరిజం డిపార్ట్మెంట్ ఇది కూడా రేపు మొత్తం 4 ఉంటాయి. ఇది కూడా పాయింట్ ఇవ్వాలి బాబు. ఇది కూడా కరెంట్ పాయింట్. ఇప్పుడు ఇదిగో రవి యుద్ధం ఈ స్తంభం ఇలాంటి స్తంభాలు 4-5 స్తంభాలు వేయలేవు. ఎక్కడెక్కడ వేస్తే బాగుంటుంది. ఆ లైటు 4 పక్కలు రావాలి. రెడ్ లైట్ 5 పాయింట్లు ఈ లైట్ సరిపోద్దండి. అంతకంటే అయినా మన చెట్ల మీదకి వెళ్ళిపోతారు లైట్కి రాదు. ఇలాంటివి చెప్తాను. ఇక్కడ ఒక రూమ్లో అక్కడ సమాజం ఖాళీ కాదు. నేను లోపల వేసుకుంటే మెట్ల దగ్గర నేను మొత్తం లైట్ పోల్ మీద వేస్తాను సార్. లోపల మంచిగా చేసి కనిపెట్టే ఇది కూడా చెన్నై రావాలా. అంశం పడలేదు. ఇక్కడ లైట్ పెట్టాలండి బాబు. రేటు నీకు ప్లాన్ ఏంటి? అక్కడ మధ్యలో పెడదామా, సైడింగ్ పెడదామా? మధ్యలో అయితే ఆల్రెడీ వ్యూ బాగుంది. మధ్యలో అయితే మరి వైరింగ్ ఎలా అవుతుంది? వైర్ మామూలు కాంటాక్ట్ తీసుకోవాలి సార్. లేదనుకుంటే 4 కార్నర్లు ఉంది కదా సార్. 4 కార్నర్లు సెంటర్ పెట్టినా బాగుంటుంది. 4 కార్నర్లో ఈ చిన్న బల్బ్ 4 కార్నర్లో 4 వేస్తే సరిపోతుందా? రాసుకోండి. తర్వాత ఈ మెట్లు ఉన్నాయి కదా, సైడ్ బల్బులు ఇవ్వను కదా, వైర్లు లాగా డబ్బులు కేటాయింపు చేస్తామని చెప్పి మాట ఇచ్చారు నాకు. అయినా సరే దాని మీద నేను ఆధారపడలేదు. ఆధారపడకుండా
ఎంపీలు రాష్ట్రంలో ఉన్న ఎంపీలు చాలామంది 10 మంది వరకు నాకు స్నేహితులు ఉన్నారు, బాగా ఫ్రెండ్స్ 10 మంది దాకా ఉన్నారు. వాళ్ళందరితో మాట్లాడాను నేను, లెటర్స్ కూడా రాసిన అందరికి 10 మందికి. నాతో బాగా క్లోజ్గా ఉన్న ఎంపీలు ఉన్నారు, ఆ 10 మందికి ఉత్తరాలు రాసేయాలి. అల్లూరి సీతారామరాజు పార్క్ ఉంది మా దగ్గర, వీళ్ళందరూ కూడా సహకారం. ఎంపీ డబ్బులు ఉంటే వాళ్ళ దగ్గర ఎంపీ లాడ్స్ మాకు ఇవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ చేశాను. అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఈ మధ్యకాలంలో పూర్వం లేదు కానీ ఈసారి కొంచెం రిలాక్సేషన్ ఇచ్చారు. ఎంపీ అన్నవాడు అతనికి ప్రతి సంవత్సరం కూడా 5 కోట్ల రూపాయలు వస్తుంది ఎంపీకి. పూర్వం జీవో ఏంటంటే ఆ 5 కోట్ల రూపాయలు తన నియోజకవర్గంలోనే ఖర్చు పెట్టాలి. కానీ ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం రిలాక్సేషన్ ఇచ్చారు. 5 కోట్ల రూపాయలు 10% రాష్ట్రంలో ఎక్కడైనా వచ్చి ఎంపీ. ఆ జీవో మొన్న వచ్చింది, ఆ జీవో చూశాను. చూసిన తర్వాత ఎంపీలందరికీ లెటర్ రాశాను, 10 మంది రాశాను. ఈ జీవో వచ్చింది కాబట్టి ఆ 10% ఏదైతే ఇతర రాష్ట్రాలు మిగతా నియోజకవర్గంలో ఉన్నారో అల్లూరి సీతారామరాజు రమ్మని చెప్పి నేను అందరికి 10 మందికి లెటర్ రాశాను. ఒక 100 మంది 150 మంది పిల్లలు ఓట్ చేయడానికి టైం కావాలి. ఖాళీ సైకిల్ పైన వెహికల్టాం వాడు లోపడేమో గ్రానైట్ పిల్లల నుంచి బోర్డు చేయడానికి 150 మంది కెపాసిటీ కానీ 100 కెపాసిటీ సైకిల్. హ్యాండ్ వాష్ అదొకటి ప్లాన్ చేయాలి. అలాగే రాబోయే రోజులు పిల్లలు వస్తారండి బోర్డు చేయడానికి. కానీ టూరిస్టులు వచ్చినా ఎవరైనా బోర్డు ఒకరెవరంటే కలిశెట్టి అప్పలనాయుడు గారని విజయనగరం ఎంపీ గారు 10 లక్షల రూపాయలకి వాళ్ళు శాంక్షన్ ఆర్డర్ ఇచ్చారు, లెటర్ పెట్టారు. ఆల్రెడీ వచ్చేసింది అది. తర్వాత పేదా మస్తాన్ రావు గారని అతను నెల్లూరు జిల్లా, అతను రాజ్యసభ మెంబరు, నాకు మొదటి నుంచి బాగా స్నేహితుడు. అతను కూడా లెటర్ రాస్తే అతను 10 లక్షల రూపాయలు ఇచ్చాడు. మిగతా ఎనమండి దగ్గర నాకు ఇచ్చారు, ఎప్పుడే రాలేదు, అది కూడా వస్తుందని ఆశిస్తున్నాను. ఈ లోపుని అందాక 20 లక్షల మంది జరుగుతుంది కాబట్టి 20 లక్షల రూపాయలతోటి ఈ కార్యక్రమాలన్నీ స్టార్ట్ చేయమని చెప్పి మన అవగాహన తీసుకురావడం జరిగింది. అంటే అంచెలంచెలుగా మిగతా ఎనమండి వేస్తే 10 మంది, ఇద్దరితో 10 మంది అవుతారు. 10 కోట్ల రూపాయలు అవుతుంది. కోటి రూపాయలతో ఇచ్చి మనం అనుకున్నవి కూడా అయిపోతాయి కాబట్టి ఇది ఒక సక్సెస్ఫుల్ చేయాలని దీంతో కార్యక్రమం. అయితే మన ప్రాంతం తరఫున, నా తరఫున, మీ అందరి తరఫున, ప్రజలందరి తరఫున, అల్లూరి సీతారామరాజు అభిమానుల తరఫున కలిశెట్టి అప్పలనాయుడు గారు విజయనగరం ఎంపీ గారికి, పేదో మస్తాన్ రావు గారు నెల్లూరు రాజ్యసభ మెంబర్ గారికి మనస్ఫూర్తిగా నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా 8 ఎంపీలు కూడా త్వరలోనే వారికి ఆర్థిక సాయం చేయమని చెప్పి వారిని కూడా మీ ద్వారా పెట్టారు.